Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of The Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of Feb 17, 2026. So these are the list of important topics we are going to discuss today. Along with the in-depth analysis, we are going to do few MCQs and PYQs as well as expected questions ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. We'll do few model mains question and answers discussions too, so that it once you're done with this session it will be easy for you to have a strong command over the concept as well as static and current affairs part అండి. We begin our session with the most impactful quotes. Here it is the one. It is never too late to be who you might have been. True. So let's see the topics which are in news today. The Great Nicobar Project, again in news. If you are aware and attending our sessions regularly, you might have known that we have done enough discussion about the Great Nicobar Project, where we discussed about Sonia Gandhi's editorial article, where she given complete pros and cons of this article. And in answer to this article, our Honorable PM given another article, as well as the Minister of Environment came up with another article discussing complete pros and cons and talking about it's a prestigious infrastructural project which is going to make India top 10 and చెప్పేసి top 1 and చెప్పేసి. Again, Minister of Environment is come up with all the inputs and data which ever she questioned in her article. లాస్ట్ 1.5 ఇయర్గా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూస్లీ న్యూస్లో ఉంది, ఎడిటోరియల్స్లో వస్తూనే ఉంది ఫర్ వేరియస్ రీజన్స్. అగైన్ నౌ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ద ఎన్జిటి క్లియరెన్స్ అండి. సో బడ్జెట్ 2026 దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు లాస్ట్ ఏదైతే లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఈ ఇయర్ బడ్జెట్కి డిఫరెన్సెస్ ఏంటున్నాయి, హౌ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ హ్యూజ్ చేంజ్ అండ్ వాట్ ఆర్ ద అలొకేషన్స్, దానికి రెలవెంట్గా ఒక టాపిక్ ఇచ్చారు, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ ఎస్, ఇండియాస్ ఫెడరలిజం, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు టాకింగ్ అబౌట్ ఫెడరల్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ స్టేట్స్, ఎస్ ఆర్ నో. మన తమిళనాడు సీఎం గారు ఇచ్చిన ఆర్టికల్, అగైన్ స్టేట్స్ విచ్ ఆర్ ఇట్స్ అంటే సెంట్రల్ స్టేట్స్ రిలేషన్స్ ఎలా ఉండాలి, వాట్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హౌ ఫెడరలిజం ఈజ్ ఇంపార్టెంట్, వాట్ హ్యాపెండ్ సిన్స్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, అంతా కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. అండ్ అగైన్ రీసెంట్లీ దే అపాయింటెడ్ కమిటీ టు గివ్ ఏ రిపోర్ట్, క్లియర్ రిపోర్ట్ అబౌట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. దట్స్ ద రీజన్ ఈరోజు ఈ ఎడిటోరియల్లో ఈ ఆర్టికల్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు గ్రీన్ స్టీల్ అండి, to reduce carbon emissions, to focus more on green steel production, so that prominence ఏంటి, how it is gonna change the manufacturing sector, energy, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. డీనోటిఫైడ్ ట్రైబ్ అగైన్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ద సెన్సస్, దే ఆర్ కమింగ్ ఇన్ టు డిస్కషన్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలోని వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ వేరియస్ రీజన్స్. అంటే ఏదైతే క్రిమినల్ స్టడీస్ గురించి మాట్లాడేటప్పుడు, ప్రిజన్ స్టడీస్ గురించి మాట్లాడేటప్పుడు, క్యాస్ట్ స్టడీస్ గురించి మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ డన్ ఎనఫ్ డిస్కషన్స్ ఆన్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. నౌ ఇట్స్ అగైన్ న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సస్ 2027 ఏదైతే జరగబోతుందో దాంట్లో దే వాంట్ ఎ సెపరేట్ కాలమ్. దట్ ఈస్ ద న్యూస్. ఇండియాస్ ఫ్లాగ్షిప్ AI సమిట్ 2026 highlights will be discussing. BioAsia 2026 International Summit in Hyderabad started by Telangana CM. Again, we will be discussing about that too. India Bangladesh in European Union textile exports అని ఎడిటోరియల్ ఆర్టికల్లో ఇచ్చారు. ఈజ్ ఇండియా గోయింగ్ టు ఓవర్టేక్ బంగ్లాదేశ్ ఇన్ యూరోపియన్ యూనియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి రీసెంట్గా మనం ఏదైతే ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడామో, యుఎస్తో చేసిన ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ గురించి, అక్కడ కూడా మనం బంగ్లాదేశ్ని కంపేర్ చేసాం. అగైన్ విత్ EU, now we are comparing, are we going to overtake because of the pros and cons in these textiles and trade and different percentages, rates, etc. అని క్లియర్గా ఇచ్చారు. విల్ డిస్కస్ దట్ టు. IRGC begins drills at Strait of Hormuz. Locations in news చాలా ఇంపార్టెంట్, మ్యాప్స్ ఇంపార్టెంట్, అండ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అగైన్ ఇంపార్టెంట్. హోర్ముజ్ because US started since last 1.5 month these drills, operations, etc. threatening Iran. So it's in news kabatti high probable topic here competitive exams ki. Let's see every topic in detail andi. So NGT gives clearance to Great Nicobar project. 92,000 crore mega project is of strategic defense and national importance. అసలు ఈ ఆర్టికల్ చదవడానికి ముందు దీనికి కొన్ని హైలైట్స్ ఉన్నాయి, చూద్దాం. ఈ ప్రాజెక్ట్ని గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ GNI ప్రాజెక్ట్, అండ్ ఇట్ వాజ్ కాన్సెప్చువలైజ్డ్ బై నీతి ఆయోగ్ అండి. సో నీతి ఆయోగ్ ఇస్ ద వన్ ఇన్ 2021 launched this project to build international container transshipment terminal
గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టౌన్షిప్, గ్యాస్ సోలార్ పవర్ ప్లాంట్స్. నేను చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. I told you many times that since last few days I'm not able to write so fast because of the accident. Right hand ఇంకా not came into complete grip ani andukani. So what are the 4 projects which comes under this and they are going to construct, as I already mentioned? ICTT, transshipment terminal, greenfield international airport, township, and oka township తో పాటు gas solar power plant. So it is the one implemented by ANIIDCO, that is nothing but Andaman and Nicobar Islands Integrated Development Corporation andi, and it aligns with the India's Maritime Vision 2030 and India's Viksit Bharat target edaithe undo 2047. So ee project pros unnayi, cons unnayi. Pros cons, last time, if you are very much aware, those who are regularly attending our classes, as I already mentioned, Sonia Gandhi garu 2-3 times editorials icharu where she discussed about all the dimensions of this project. Daniki answer ga mana Ministry of Environment came up with the observations, case studies, and said no, we are completely doing it on the guidelines of the government, NGT, everything, Ministry of Tribes and everything. We have not done any injustice ani. So appudu development versus destruction gurinchi maatladutunnappudu they mentioned that you are focusing on development, what about the destruction to the environment you are doing? What about the ecology, and what about the local tribes who are dependent upon them అని చెప్పి she questioned. And what about the settlement you promised but still you didn't done, and because of that they are became homeless అని చెప్పి. So lots of discussion జరిగింది అప్పుడు, అదంతా మనం క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీక్యాప్. ఇప్పుడు న్యూస్ లో అగైన్ బికాస్ ఆఫ్ ద NGT క్లియరెన్స్ ఉంది. సో ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ పొజిషనింగ్ అడ్వాంటేజ్ because it connects Indonesia, Myanmar, Thailand, and Great Nicobar lies almost very equidistant from these relations, distances. And maritime security is a very much important factor we are focusing nowadays, where we are trying to control these piracy gani, drug trafficking gani, ledante ఏదైతే మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద బాగా ఫోకస్ చేస్తున్నామో, దీస్ ఆర్ ద ఫ్యూ ఏరియాస్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఇండియాస్ నావల్ రీచ్ ఏదైతే ఇండో పసిఫిక్ రీజన్లో వేర్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్ కంట్రోలింగ్ టెర్రరిజం అండ్ ట్రాఫికింగ్ ఎక్సెట్రా, దిస్ ప్రాజెక్ట్ రియల్లీ స్ట్రెంథన్స్ దోస్ డ్రీమ్స్ అండి. అందుకని యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ దిస్ యాక్టిస్ట్ పాలసీ ఏదైతే ఉందో అండ్ క్వాడ్స్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో వాటికి కూడా సపోర్ట్. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆల్ ఇన్ వన్, గివింగ్ హ్యూజ్ స్ట్రెంగ్త్ టు ద ఎకానమీ యాజ్ వెల్ యాజ్ టు బూస్టింగ్ ద ట్రేడ్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అని చెప్తున్నారు. బట్ డెఫినెట్లీ ట్రైబల్ సేఫ్ గార్డ్స్ అక్కడ ప్రాబ్లం, ఎందుకంటే షాంప్మెన్ అండ్ నికోబారీస్ ఆర్ ద ట్రైబ్స్ హూ ఆర్ గెటింగ్ డిస్ప్లేస్డ్. వాట్ అబౌట్ దేర్ రీహాబిలిటేషన్, వాట్ అబౌట్ దేర్ కంపెన్సేషన్ విచ్ యూ ఆర్ ప్రామిస్డ్ అని చెప్పి మాట్లాడారు. అయితే ట్రస్టీస్ ఆఫ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, దే క్లియర్లీ ఎన్ష్యూర్ దట్ షాంపెన్ కమ్యూనిటీస్ వెల్ఫేర్ విల్ బి గివెన్ top priority and they will be given all the facilities which they need. And even National Commission for Scheduled Tribe also under Article 338 mentioned that yes, all these are going to be done properly ani. So inni cheppin tarvata kuda why again and again this particular project is in news, is a burning issue? What about Environmental Impact Assessment Notification 2006, which is talking about the strict environmental safeguards? Are they not following? Yes or no? What about the afforestation which excuse me, what about the afforestation they are going to do in the name of developmental projects? So who will answer this? ఇవన్నీ కూడా క్వశ్చన్ చేశారు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వాలి, బేసిక్స్. ఎందుకు అని అంటే అసలు ఈ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంత హడావిడి ఎందుకు? డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ ట్రైబ్స్ కానీ, స్పీషీస్ కానీ, ఆర్ కటింగ్ డౌన్ ద ట్రీస్ కానీ, ఆర్ లెవెలింగ్ ప్లెయిన్ ఏదైతే ఎయిర్పోర్ట్ అది ప్లాన్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా హ్యూజ్ డిస్ట్రక్షన్స్ జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, and this is international container, and these are the way different parks they are planning and all these things. So what about the huge damage to the ecology? This is the question they are raising since then. ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే NGT clearly said that is there is no way further questioning this. We do not find any good ground to interfere and there is no need to question and again. This project includes a transshipment port, airport, power plant and township.
So here people last time also questioned, this is the area where protection of coral reefs, colonies, nesting sites of leatherback turtles are etc. are very much important to focus, but because of these developmental activities the ecology is getting disturbed and so here it is the area where these turtles come and they focus on nesting. So అలాంటప్పుడు if you are disturbing this area, what about their nesting? Definitely రారు. రాకపోతే వన్స్ ఎండేంజర్డ్ అయిపోయాక ఎక్స్టెంట్ అయిపోయాక యూ టాక్ అబౌట్ కన్జర్వేషన్ మెకానిజమ్స్ ఆఫ్ స్పీషీస్. when this is the location, what about those which are already native species? What about the native tribes? How they can survive coming out of this comfort zone? This is what they are questioning. So bench now ఏం చెప్తుందంటే, ఈ ట్రిబ్యునల్ కూడా ఏం చెప్తుందంటే, ఈ బ్యాచ్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా డిస్పోజ్ చేసి దే given a clearance, and finally they are saying Ministry of Environment is very much responsible and it has to ensure that on account of proposed constructions which include foreshore development there is no erosion or shoreline change, and it has to be very thorough with the whatever regulations are there, it has to take care of it. So finally coming back, ఈ పర్టికులర్ టాపిక్ చదివిన తర్వాత వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ మీకు అర్థమైంది. వాట్ ఆర్ ద 4 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కమింగ్ అండర్ అర్థమైంది. వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ బ్యాలెన్సెస్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ దేర్, వై దే ఆర్ క్వశ్చనింగ్, హౌ ఇట్ కెన్ బి హ్యాండిల్డ్ అర్థమైంది కదా. ఇంత చెప్పిన తర్వాత బేసిక్స్, ఫ్యూ బేసిక్స్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ దిస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, బికాస్ ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ ఉండింది. సి దిస్ ఇస్ ద క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఐలాండ్స్ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ద 10-degree ఛానల్. ఈ 10-degree ఛానల్ సెపరేట్ చేస్తుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్స్ అంటే ఆన్సర్ డెఫినెట్లీ అండమాన్ నికోబార్. ఈవెన్ ఎ 6th class student can answer this. So this is the one which separates this and which comprises of again 836 islands, and just imagine. And this the largest నికోబార్ ఐలాండ్ ఏంటి అని అంటే గ్రేట్ నికోబార్. ఇట్ హోస్ట్ ఇంద్రా పాయింట్, ఇక్కడ ఉంది చూసారా, దిస్ ఇట్ హోస్ట్ ఇంద్రా పాయింట్ విచ్ లేటర్ సబ్మెర్జ్డ్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ ఇండియా సదరన్ మోస్ట్ టిప్ ఏదైతే ఉందో దిస్ ఈస్ సంథింగ్ అరౌండ్ 90 nautical miles ఫ్రమ్ సుమాత్రా అండి. సో గ్రేట్ నికోబార్ హ్యాస్ 2 national parks, 1 biosphere reserve, small populations of Shrompman and Nicobaris ఉన్నారు, and few thousands of non-tribals కూడా ఉన్నారు. అండ్ గ్రేట్ నికోబార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బయోస్పియర్ రిజర్వ్, దట్ ఈస్ నథింగ్ బట్ GNBR, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఉంది కదా యునెస్కోది, 2013లోని ఇంక్లూడ్ అయ్యింది. సో ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ అండి విచ్ యూ హ్యావ్ టు గో త్రూ. ఫైనల్లీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ merely an infrastructure plan but a strategic economic multiplier. Of course it has both pros and cons, it has to be tackled properly. This is how you have to give. ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ వచ్చిందండి డెఫినెట్లీ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఇన్ ద అలైన్మెంట్ ఆఫ్ 2030 maritime security and 2047 వికసిత్ భారత్, దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే how it is gonna boost this Indo-Pacific region security and ante you have to give all these dimensions of these financial, environmental, ecological ivanni kuda maatladali. We have already done enough of discussion on this. Even I have framed a question and given answer for this మన official YouTube channel లో ఉంది చూడండి. అండ్ ఏదైతే మన official telegram channel ఉందో డిస్క్ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్, అక్కడ దీనికి రెలవెంట్ PDF పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చూసుకోండి. PDF పోస్ట్ చేశాను. So next article is all about India's flagship AI summit opens to massive crowds. So India AI Impact Summit jarutundi kada 16 to 20. This is something related to democratization of AI. When we were discussing about Sarvam is doing topmost when comparing with the global platforms and even ChatGPT etc. It is outbar చేసి ఇట్స్ రైజింగ్ ద స్టాండర్డ్స్ హై అని చెప్పి. నౌ ఓవర్ 6 million people in India are employed in technology and AI related work. So India has successfully made digital services open and available to all citizens, and this particular program received huge applause and huge people. So collaborations, innovations, what are the responsible uses we can do, draw innovative and opportunity driven kind of focuses they are talking about. Once this summit done, they will discuss about the outcomes and objectives, then we'll again talk about it in clear. And this is something related to science quiz andi. Ee question and answers చూడడం వల్ల ఏదైతే మనకి ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ వస్తుంటాయో we will be easily able to put the right answer, habituate అవుతాం. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ నుండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అందుకు డిజిటల్ వెర్షన్లో తీసి యాడ్ చేశా. జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. And yes, this is very very important article of the day which given complete A to Z of this federalism and federal structure ante center state relations complete evolution and what are the
major drawbacks and how center has to work in accordance with the state and how state has to respect ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్ కట్గా ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతూ దే ఆర్ ప్రొనౌన్సింగ్ అండ్ దే హెవీలీ డ్రాయింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి మాట్లాడుతూ హీ మెన్షన్డ్ ఆల్ ద యాక్ట్స్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుండి 1935 యాక్ట్స్ నుండి డిఫరెంట్ కమిషన్స్ లైక్ అన్నాదురై గురించి కరుణానిధి గారు హౌ హీ టాక్డ్ అబౌట్ అటానమీ దగ్గర నుండి, కమిటీస్ ఆన్ 1971 రిపోర్ట్ దగ్గర నుండి, even he mentioned about Punchi commission, Sarkaria commission, all these commissions he mentioned, and he clearly talking about balancing it very good ante fundamental structural reform etundo adi maatladali, it has to be focused ani. Asli article enduku icharu ani ante recent ga they formed a committee, high level committee on union state relations andi, and on April 2025 that submitted this report, and it is under the chairmanship of Justice Kurian Joseph. నేను ఫుల్ నేమ్స్ రాయట్లేదు, రన్నింగ్ నోట్స్ రాయమని చెప్పేది అందుకే. ఏ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ అయినా విత్ కె అశోక్ వర్ధన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ డాక్టర్ ఎం నాగనాథన్, ఫార్మర్ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ యాజ్ మెంబర్స్. సో ఇట్ కేమ్ ఇన్ టు న్యూస్ and it has been submitted on part 1 of this report has been submitted on February 16, 2026, and this particular report is addressing the issues that ranging from the role of governors, language policy, delimitation, elections, education, health, goods and goods and services tax etc. Because last few months గా మనం చూసుకుంటే 3 language row ఒకటి, గవర్నర్స్ పీస్ ఒకటి, పాలసీస్ అండ్ ఈవెన్ ఫండ్స్ అలోకేషన్స్ ఒకటి, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఒకటి, ఇవన్నీ కూడా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో ఎస్పెషల్లీ విత్ సదరన్ స్టేట్స్లో బికాస్ ఆఫ్ సెంట్రల్లో ఉన్న పవర్ వేరు, స్టేట్స్లో ఉన్న పవర్ వేరు, ఆ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పి మనం చాలా ఆర్టికల్స్లో చదివాము. సో అగైన్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ హై లెవెల్ కమిటీ టు డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ దే గివెన్ ఎ రిపోర్ట్, అండ్ నౌ దే ఆర్ ఆస్కింగ్ ద పబ్లిక్ టు గో త్రూ ఇట్ and stimulate informed debate and restore balance to the union state relationship and contribute to a constitutional settlement in which the union should be strong enough and union should be focused and state should respect equally strong అండ్ ఈక్వల్లీ ట్రస్టెడ్ అని మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఈయన ఏం మాట్లాడుతున్నారంటే సిన్స్ హిస్టరీ నుండి ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు 2026లో జరుగుతున్నంత వరకు మాట్లాడారు. రీసెంట్గా పిఎం మోడీ గారు తమిళనాడు విజిట్కి వచ్చినప్పుడు, సదరన్ స్టేట్స్ విజిట్కి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీ స్టేట్స్ నీడ్ డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పి. ఆ టైంలో చాలా రభస జరిగింది. అంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే ఏంటి, వాట్ అబౌట్ ద ఫెడరల్ స్ట్రక్చర్. ఈవెన్ 3 days బ్యాక్ మనం ఒక ఆర్టికల్ చేసేటప్పుడు కూడా ఎడిటోరియల్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దట్. ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద center and state should have the same level of working style or same governments? Then what about the federalism? వాట్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్? ఇది క్వశ్చన్ చేసాం. కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది? ఇట్ అఫర్మ్స్ దట్ స్టేట్స్ ఆర్ నాట్ mere appendages of the center but are supreme within their allotted spheres. Even federalism, the court held that it is a principle rooted in India's history and diversity అని. ఇక్కడ ఈయన కొన్ని మాటలు చెప్పారు. ఏది తమిళనాడు నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిడ్ డే మీల్ స్కీమ్, నూన్ మీల్ స్కీమ్ ఏదైతే ఉందో తమిళనాడుది, కేరళది అచీవ్మెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ హెల్త్ అండ్ లిటరసీలో, మహారాష్ట్రస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో బాగా టాప్ మోస్ట్ అయిన తర్వాతే నేషనల్ పాలసీస్గా డిజైన్ చేశారు. సో యూ షుడ్ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ దీస్ అండ్ యూ షుడ్ థింక్ దట్ కోఆపరేషన్ కొలాబరేషన్స్ ఉండాలి అండ్ డీసెంట్రలైజ్డ్ ఫెడరేషన్స్ అండ్ గ్లోబల్ బెంచ్ మార్క్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియాస్ ఓన్ ఆస్పిరేషన్స్ అని చెప్తున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్టికల్ అండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. హీ ఈస్ ఫోకసింగ్ ఆన్ బ్యాలెన్స్డ్ ఫెడరలిజం, దట్స్ ఇట్. అండ్ అటానమీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎలోకేషన్ ఆఫ్ సోర్సెస్, రీసోర్సెస్, ఫండ్స్, రిలీజెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడాం. అగైన్ హీ క్లియర్లీ మెన్షన్డ్ అబౌట్ దిస్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం మాట్లాడుతున్నారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏం చెప్తున్నాయి, ఎక్స్పాన్సివ్ యూనియన్ లెజిస్లేషన్ ఏం చెప్తుందో అవన్నీ మాట్లాడుతూ హీ గివెన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇండియా సైజ్ అండ్ హెట్రోజెనిటీ రెండర్ సెంట్రలైజ్డ్ పాలసీ డిజైన్ విచ్ ఈస్ వెరీ మచ్ నీడ్ ఆఫ్ దిస్ అవర్ అని చెప్పి. ఒక్కసారి చూడండి, ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అన్నీ మస్ట్ అండ్ షుడ్గా రాసి, if possible try to bring the crux of this article and write it in your notes and he even mentioned about his predecessors, ancestral time nindi kuda mundu evaraithe unnaro, how they worked focus more on autonomy to the states, federalism at the center, how they maintain the sovereignty and integrity of India. Annadurai garu gaani lepothe Karunanidhi garu gaani, now how what he is doing ivanni kuda maatladaru. It's a very good article andi, just go through it once. And yes, 100 years ago,
50 years ago. I told you, go through again and again, because these can be utilized as case studies in your mains answer, and sometimes you may get a questions in your prelims answer also. So and so year lo em jarigindi, lepothe so and so list of events ichesi years ichesi ask you to arrange them in a chronology antaru kada. So ivi తెలియడం చాలా ఇంపార్టెంట్, అందుకే ఇవి యాడ్ చేశాను. Transitioning to green steel, here he is clearly talking about green steel prominence, and he is once former secretary minister of steel kabatti he will definitely give extraordinary inputs about that. So India is possessing a clear opportunity, the technology exists already undi, green premium is already manageable. What we need is, we have to interlink and coordination between the climate ambition with financial and procurement power. So the ministries of steel, finance, environment has to come in line and align, and they focus on this bringing this green steel more focus. And coming days lo దీని prominence ఇంకా పెరుగుతుంది కాబట్టి, green is going to be premium కాబట్టి, producing green steel carries high upfront costs for the manufacturers, and it's bridging this gap requires targeted fiscal support for producers in the early years కాబట్టి, GST rationalization, time bound fiscal incentives can also help the producers to manage the transition అని చెప్తున్నారు. And this transitioning how it can be done అని చెప్పి, అసలు what is the requirement, what we have now, what can be done, so how this transitioning can be helpful for reaching our aims, one of the target 2047 global leader, etc. What public infrastructure we have, what manageable increments we have, what kind of green steel in the medium terms we have, what can be done, how creating a roadmap for accelerating low carbon steel production can be helpful. Ante ikkada it also reduces the emissions, so what can be done, how this insulating national project from fossil fuel price volatility will be helpful, how India is facing dual pressures from EU and other carbon emissions etc mechanisms etc. So what can be done on the చాలా క్లియర్గా ఇచ్చి ఇక్కడ 3-4 మెన్షన్స్ చేశారు. వాట్ వే ఫార్వర్డ్ హీ సజెస్టింగ్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో దోస్ కెన్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ ఫర్ హెల్పింగ్ అని, గ్రీన్ స్టార్ రేటింగ్స్ అని చెప్పి అండ్ ఫ్యూ సజెషన్స్ ఇచ్చారు. బికాస్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి ఫార్మర్ సెక్రటరీ కాబట్టి వాట్ ఎవర్ హీ ఈజ్ సజెస్టింగ్ దోస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. ఇన్పుట్స్ అనాలిసిస్ ఒకసారి చూడండి, మరి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఏమనిపించలేదు కానీ, బట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏంటి, షెడ్యూల్స్ ఆఫ్ రేట్స్ ఏంటి, వాట్ అబౌట్ దిస్ సస్టైనబిలిటీ, వాల్యూ ఫర్ మనీ, ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇచ్చారు. దట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ రైటింగ్ గుడ్ ఆన్సర్స్ వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు carbon emissions or manufacturing sector or green steel or global experiences etc. You can use these points as an keywords andi. Yes, this is very much important article of the day, where it is talking about, can India overtake Bangladesh in the European Union textile exports. So ikkada ee particular article lo they given few data regarding India's share and Bangladesh share in exports to this European Union. So recent ga Bangladesh prepares to lose its least developed country trade advantage. India's new European Union deal could help level ద టారిఫ్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద సెక్టర్. అయితే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అసలు దానికి లీస్ట్ డెవలప్డ్ కంట్రీ స్టాటస్ ఏమి ఇచ్చారు, దానివల్ల హౌ ఇట్ హెల్ప్డ్ ద టెక్స్టైల్ సెక్టర్ ఆర్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద బంగ్లాదేశ్ కంట్రీ. సో వాట్ అబౌట్ దిస్, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆర్ రిలేటెడ్ టు ఇండియా అని చెప్పి ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఇక్కడ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఇండియా is also exporting, but India doesn't have that least developed country status which enjoys duty free, quota free access under European Union everything but arms. This is a scheme which helps for zero tariff access applies even when garments do not meet the European Union standard double transformation requirement. This means Bangladesh can import fabric from anywhere in the world and stitch garments domestically and can export them to the European Union at zero duty. And India, lacking such preferential treatment, has faced EU's most favored nation. మనకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉంది కాబట్టి ఆ పాలసీ కింద మనం నియర్లీ 12% ఆఫ్ టారిఫ్స్ పే చేసాం. అండర్ ఈబీఏ బంగ్లాదేశ్ ఏం చేసింది, 0% టారిఫ్స్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో రీసెంట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు లాస్ దిస్. సో నౌ ఇట్ ఈస్ టైమ్, ఆల్రెడీ మనం ఎఫ్టీఏ చేసాము అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ మోర్ కాబట్టి నౌ కెన్ వీ ఫోకస్ మోర్ సో దట్ ప్రిఫరెన్సెస్ ప్లస్ విచ్ ఆఫర్స్ జీరో టారిఫ్స్ ఎక్సెట్రా, India's unit values etc. can be helpful so that we can do more focus. And recent experiences from Vietnam's apparel exports which saw a surge post the signing of European Union and Vietnam's
agreement FTA in 2022 were indicative the opportunities on the horizon for India. అంటే రీసెంట్గా యూరోపియన్ యూనియన్ అండ్ వియత్నాం సైన్ చేసిన తర్వాత అపారల్ ఎక్స్పర్ట్స్ చాలా దే సీన్ అ హ్యూజ్ సర్చ్. సో విల్ ఇట్ గివ్ ఎ రైట్ సైన్ that India is also going to face the same అన్నట్టు. So what are the advantages, what are the disadvantages, what India got, what Bangladesh is lacking, ఇవన్నీ కూడా ఇక్కడ అనాలిసిస్ ఇచ్చారు. జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అంటే హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్, సప్లై చైన్స్, వాట్ ఆర్ ద డ్రైవ్ వాల్యూమ్స్, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ డిసడ్వాంటేజెస్, అపారల్స్, ఇవన్నీ కూడా మాట్లాడారు. మరి అంత సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మరి అంత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాక్ట్స్ అయితే నాకు ఏమి ఇంపార్టెంట్ అనిపించలేదు. బట్ దీస్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ అండి, వేర్ దీస్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇండియా షేర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్స్ టోటల్ ఇంపోర్ట్స్ డిక్లైన్స్, పర్సంటేజెస్ ఎక్సెట్రా. సో డెఫినెట్లీ మెయిన్స్కి హెల్ప్ఫుల్ అనాలిసిస్. ప్రిలిమ్స్ వరకు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చూసుకుంటే సరిపోద్ది. ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ డైమెన్షన్స్ కూడా మీరు మాట్లాడొచ్చు. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దాట్. అండ్ దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు క్విజ్ T20 వరల్డ్ కప్. ఒకసారి చూసుకోండి, సమ్టైమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని యాడ్ చేశాను. అండ్ ఎస్ సార్, సెపరేట్ క్లాసిఫికేషన్ ఫర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డీనోటిఫైడ్ ట్రైబ్స్ was in news since last 1.5 year. Papers lo repeatedly many times asked in previous prelims questions, mains questions kuda vachayi. And those who are with anthropology or history or sociology options, వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే, why were denotified nomadic or semi nomadic tribes classified as criminal groups in the colonial era? What did the IDET commission recommended? వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ విత్ ద సీడ్ స్కీమ్? అంటే ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్లో, ఇది ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. విచ్ వాజ్ రోల్డ్ అవుట్ బై ద సోషల్ జస్టిస్ మినిస్ట్రీ. సో వై డూ కమ్యూనిటీ లీడర్స్ డిమాండ్ సపరేట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిఎన్టీస్? సో డిఎన్టీస్కి పీవీటీజీస్కి డిఫరెన్స్ ఏంటి? How many PVTGs are there? What is the basic difference between them and how they are classified and on which basis these classified and why they got this name denotified tribes? Denotified tribes kante mundu they were called as criminal tribes. Why? Ante since British era they were clearly discussed all the evolution of these ఏదైతే సిటిఏ ఉందో అంతా కూడా మాట్లాడారు. అంటే క్రిమినల్ టైప్స్ యాక్ట్ దగ్గర నుండి 1871 దగ్గర నుండి సెన్సస్ డిస్కషన్స్ దగ్గర నుండి హౌ దే గాట్ దిస్ స్టేటస్ దెన్ అండ్ నౌ వాట్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దేర్ ఎన్యూమరేషన్, ఎవ్రీథింగ్ మాట్లాడారు. ఇప్పుడు ఆర్టికల్లో ఎందుకుంది అంటే, దీస్ కమ్యూనిటీస్ విచ్ రిఫర్ టు యాజ్ డీనోటిఫైడ్ నొమాడిక్ ఎక్సెట్రా, దే ఆర్ టాకింగ్ అబౌట్ their enumeration has to be done in the coming 2027 census ఏదైతే ఉందో దాంట్లోని, and they are expecting for separate column. ఏదైతే 1998లో మహాశ్వేత దేవి గారు స్కాలర్ ఆఫ్ and the scholar GN Devi who constituted the denotified nomadic semi-nomadic tribes rights action group, that is nothing but DNT RAG. So who are the one who constituted అంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని చెప్పడం. The work of which had helped to technical advisory groups on DNTs and the eventual information of first national commission for the DNTs. Here they are talking about social justice has to be done. Last 5 years lo em jarigindi, 200 crores spending has been given and how far they are reaching. So now it's high time you take us a separate column for the DNTs in the census form, and this demand is very much important for our welfare also అని చెప్పి. So these communities referred to as denotified nomadic or semi-nomadic tribes at one point classified as criminal by colonial administrators అండి. So who had concluded that they were certain communities addicted to committing crimes కాబట్టి. And this was codified even in the Criminal Tribes Act which was first introduced in 1871. And the same year లోనే synchronous census కూడా స్టార్ట్ అయ్యాయి. So what happened at the control of certain criminal tribes and describing criminal tribes as a tribe gang as a class of person that are addicted to committing non-bailable offenses. So while introducing these legislations, member of law order TV Stephens had said that the special feature of India is the caste system. So keeping this in mind, the meaning of professional criminal is clear. It means a tribe whose ancestors were criminals from the
times immemorial, who are themselves destined to the usage of caste to commit crime and whose. So it was only in 1952 that the government of India officially repealed CTA, which had by that time been amended a couple of times. The repeal of act had been led to the denotification of these communities classified as criminal under CTA, and అలాగా evolution జరిగి habitual offenders leading to the continued targeting of these communities, this time as a criminal but as habitual offenders అని చెప్పి. Later on 1971 provided insight into these, when 1931 census was however the last time these communities were accounted for the census exercises etc. సో ఎస్సీ ఎస్టీస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ లిస్ట్ క్లాసెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ వై యూ పీపుల్ ఆర్ నాట్ కన్సిడరింగ్ అండ్ వై యూ ఆర్ నాట్ including us into those lists, and why necessary to enumerate caste is not being taking place and question చేస్తూ now ఏదైతే మెనీ స్టేట్స్లో డిఎన్టీ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ అండ్ ఇన్ ఎస్సీ ఎస్టీ లిస్ట్ వేర్ సర్టన్ బెనిఫిట్స్ ఆఫ్ పాలసీస్ లైక్ రిజర్వేషన్ మే హ్యావ్ బీన్ ట్రికల్ డౌన్ టు దెమ్ ఓవింగ్ టు సెలెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్. సో నౌ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సెపరేట్ కాలమ్ అండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఏదైతే సోషల్ మినిస్ట్రీ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఈవెన్చువల్లీ ఏం చెప్తుంది, సీడ్ స్కీమ్ ఏదైతే ఉందో ఫర్ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ హౌసింగ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఫర్ డిఎన్టీస్, బట్ ద గవర్నమెంట్ ఆఫ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు స్పెండ్ ఓన్లీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ intended 200 crore spending over the last 5 years. Now principal problem with the implementing this scheme was that it required a identification of the beneficiary. The beneficiary is either in the SC list or in the backward list. Then how can you notify them as a DNT? This is where the problem started. So this led to the movement of DNT across many parts of India seeking a separate constitutional classification. So this is what all about. I hope it's clear. 17 tourism spots destination has been crossed. Pahalgam terror attack tarvata ఏదైతే ఈ పర్టికులర్ టూరిస్ట్ స్పాట్స్ని క్లోజ్ చేశారో వాటిని ఓపెన్ చేశారండి. అండ్ అవుట్ ఆఫ్ 48 డెస్టినేషన్స్ విచ్ వర్ క్లోజ్డ్ ఆన్ దట్ 17 తీశారు అండ్ 17 డిఫరెంట్ లొకేషన్స్. ఈ ఆర్టికల్ యాడ్ చేయడానికి నో వన్ విల్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద 17 లొకేషన్స్, వాట్ ఆర్ ద 4 లొకేషన్స్ ఇన్ జమ్మూ, వాట్ ఆర్ ద 5 లొకేషన్స్ ఇన్ కాశ్మీర్. నో వన్ ఆస్క్ వాట్ ఆర్ ద 48, బట్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. Terrorism, how it is going to impact on tourism and how it is directly or indirectly bringing huge impact on livelihood of innocent people. In the name of justice, what the work which you are doing, committing crimes and saying it is for the good of the people around, but what you are doing and what kind of message you are giving, and what about the innocent people who are losing their lives. So ఈ ఆర్టికల్స్లో ఇది ఎథిక్స్ పర్స్పెక్టివ్లో ఆర్ మెయిన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ, టూరిజం, ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇది ఇంక్లూడ్ చేసి మీరు ఇంటర్లింక్ చేసి మాట్లాడొచ్చు. అందుకు ఆర్టికల్ని యాడ్ చేశాను. ఐ హోప్ ఇట్స్ క్లియర్. Arakchi in Geneva for talks as IRGC begins drills near Strait of Hormuz. ఇక్కడ Strait of Hormuz is the keyword అండి. సో ఇక్కడ ఏదైతే రీసెంట్గా మిలిటరీ డ్రిల్ స్టార్ట్ చేశారో విచ్ ఇస్ అ కీ చోక్ పాయింట్ దట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ అరేబియన్ సీ త్రూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చాలా అడిగారు, ప్రిలిమ్స్లో అడిగారు, ఈవెన్ మెయిన్స్కి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అగార్చి అరైవ్డ్ ఇన్ జెనెవా ఫర్ ఎ సెకండ్ రౌండ్ ఆఫ్ న్యూక్లియర్ టాక్స్ విత్ యుఎస్ అండ్ టెక్నికల్ డిస్కషన్స్ విత్ IAEA. ఎందుకు లాస్ట్ టైమ్ ఆపరేషన్ నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ చెప్పండి, వేర్ ఇరాన్స్ 3 న్యూక్లియర్ సైట్స్ వర్ క్లోజ్డ్ అండ్ దే ఆల్సో రికమెండెడ్ ఫర్ ద క్లోజింగ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్. ఆ ఆపరేషన్ నేమ్ ఏంటి, వేర్ 3 లొకేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ సైట్స్ ఆఫ్ దిస్ ఇరాన్ వర్ క్లోజ్డ్, ఒకసారి చెప్పండి, విచ్ వాస్ డన్ బై యుఎస్. సో ఈవెన్ సిన్స్ లాస్ట్ 1.5 month UN హ్యాస్ స్టార్టెడ్ రైజింగ్ ఏదైతే differences and challenges and tensions are rising between US and Iran since last few months, and how they are starting these operations near those areas and how it heightened the tensions in the Persian Gulf. Now he is saying they have started this and I am in Geneva now to achieve a fair and equitable deals. What is not on the table? Submission before threats. It has to be done proper discussions. So the drill aims to test the readiness of IRGC or it is giving a threatening or a warning. ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది చూడండి, IAEA. ఇది చాలా ఇంపార్టెంట్, విచ్ డీల్స్ విత్ ద న్యూక్లియర్ సెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి ఇక్కడ చూద్దాం వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్. సో IAEA is an intergovernmental organization that seeks to promote the peaceful use of nuclear energy. It was established in 1957 as the world's atoms for peace.
and its own founding treaty is the Statute of IAEA. It reports both to UNGA and UNSC. And even in 2005, it got this Nobel Peace Prize for its work for a safe and peaceful world. As of now, it has 178 member states, and India being one of the founding members of it. That is very much important. These are all the facts which you have to go through. So IAEA's International Conference on Nuclear Security is a significant event for the nuclear security community around the world. And 2024 లో వియన్నా ఆస్ట్రేలియాలో జరిగింది, వేర్ 145 స్టేట్స్ రిపోర్ట్ ఇన్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ లాస్, స్టోలెన్, ఇంప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ దిస్ నెగ్లెక్టెడ్ న్యూక్లియర్ ఎఫెక్ట్స్ ఎక్సెట్రా. సో న్యూక్లియర్ వేస్ట్ గురించి, డిస్పోజల్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. కన్వెన్షన్ గురించి మాట్లాడతారు, న్యూక్లియర్ సేఫ్టీ గురించి, ట్రేడ్స్ గురించి మాట్లాడతారు, ఈవెన్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీస్ గురించి కూడా మాట్లాడతారు. సో ఇక్కడ ఐఏఈఏ గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. యాజ్ వెల్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి కూడా తెలియాలి. ఇండియా how it is getting huge impact or how it is going to be affected because of these tensions between US Iran అనేది అది separate dimension. అది సెపరేట్గా చేద్దాం. ఇక్కడ ఆర్టికల్కి ఎంతవరకు అవసరం, US Iran టెన్షన్స్ జరుగుతున్నాయి, దానివల్ల స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో రీసెంట్గా ఏదైతే డ్రిల్స్ చూస్తున్నారో how it is going to take place apart from these discussions which they are talking about peaceful discussions, అది ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ this particular Strait of Hormuz, if you observe, this is the very choke point antaru, and it is the one which is connecting the Persian Gulf and Gulf of Oman andi. And this is the very crucial place enduku anante this is from where the trade exports being taken place, where major oil exporters using strait include these Saudi Arabia gani, Iran, Iraq, Kuwait, UAE, Qatar. And while over 80% of this oil ante ఇది వరల్డ్స్ ఏదైతే గ్లోబల్ ఆయిల్ సప్లై ఆర్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఉందో అది మోర్ దాన్ 50% ఇదే లొకేషన్ నుండి జరుగుతుంది. అండ్ మోర్ దాన్ 80% ఆఫ్ దిస్ ఆయిల్ డెస్టైన్ టు ఏషియన్ మార్కెట్స్, ప్రైమర్లీ ఇండియా, చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ there, definitely it gives huge impact on energy supply and energy transport to these particular locations anamata. So that is how prominent ఈ geopolitics లో, ఈ geolocations wise లో ఈ గ్లోబల్ ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ location is directly indirectly giving huge impact on other nations, either trade, economy or on dependence on something or other andi. So ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి చదివేటప్పుడు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, దిస్ కనెక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఆర్ దిస్ ఈజ్ సరౌండెడ్ బై, ఆర్ దిస్ ఈజ్ సమ్వేర్ నియర్ టు, ఇలాంటివి అడిగిన దాంతో పాటు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎస్పెషల్లీ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి యాడ్ చేశాను చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ వన్ కమ్ అక్రాస్ ఇఫ్ వన్ ట్రావెల్స్ త్రూ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ బాలి, బ్రూనీ, జావా, సింగపూర్ ఈ 4 లొకేషన్స్లో ఏ లొకేషన్కి హీ విల్ టచ్. సిమిలర్గా ఇఫ్ వన్ ట్రావెల్స్ త్రూ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ వన్ కెన్ టచ్ ఆర్ సీ, ఇరాన్, ఒమాన్, యుఏఈ or something related to Pakistan or something Iraq అనేటప్పుడు you should know the nearby locations. and locations in న్యూస్ని ఎలా డీకోడ్ చేసి చదవాలి, ఎలా అనలైజ్ చేయాలి, చదవడానికి అర్థం అవ్వడానికి ఈ పాయింట్ మీకు యాడ్ చేశాను. సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా గురించి ఎలా అయితే ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిందో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి రిలవెంట్గా పీవైక్యూస్ ఏమున్నాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమున్నాయి మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి సరిపోతుంది. అండ్ దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇమేజ్ విచ్ వాస్ గివెన్ ఇన్ దిస్ డిజిటల్ వెర్షన్, సో ఐ had added. This is somewhere near southeast of French, this volcano. Sometimes you may get a question on Piton de la Fournaise volcano is located in which of the following nations. అంటే you should be able to erupted volcanoes, active volcanoes అని చదువుతాం కదా, సిలబస్లో ఉంది. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ యాడెడ్ దిస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఒకసారి చూసుకోండి, లొకేషన్ సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. వీ హ్యావ్ డన్ ఫర్ ద డే. ఐ హోప్ ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ రియల్లీ వీ ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ప్రొవైడ్ ద బెస్ట్ కంటెంట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ. 54 సెకండ్స్లో హిందూ ఒక షార్ట్ లాగా చేసి ఐ విల్ అప్లోడ్ ఇన్ అవర్ అఫీషియల్ ఛానల్స్ అండి. సో దోస్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ దోస్ హూ ఆర్ వెటరన్స్ దే జస్ట్ గో త్రూ వన్స్ అండ్ గెట్ ఎ గ్లాన్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద డే అనేది. ఇది సమ్వేర్ అరౌండ్ 40 minutes to 50 minutes వరకు ఇది కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ క్లాసెస్ చేస్తాము. వన్స్ నాకు కొంచెం రైట్ హ్యాండ్ కొంచెం సెట్ అయితే ఐ విల్ స్టార్ట్ రైటింగ్ దోస్ మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ పోస్ట్ ఇట్ అండి. I hope these are really helpful for sessions. Have a fantastic day. Thank you so much.